ఏపీలో ఎన్నికల కౌంటింగ్కు జిల్లా ప్రజలు సహకరించాలని రేణిగుంట అర్బన్ డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు. కౌంటింగ్ రోజు తర్వాత రోజు జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు సంబరాలు జరపకూడదని, అలాంటి కార్యక్రమాలపై నిషేధం విధించామని తెలిపారు. జిల్లాలో జూన్ 7వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలను రెచ్చగొట్టే ధోరణి అవలంబించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు స్థానిక అభ్యర్థులు జిల్లా విడిచి వెళ్లాలని తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పును ఇరు పార్టీ నాయకులు అనుచరులు స్వీకరించాల్సినని డీఎస్పీ భవ్య కిషోర్ కోరారు. యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాం. అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ కాకుండా సో ప్రతి విలేజ్ లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ మీటింగ్స్ ఈవెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాన్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో, లేదంటే ఎక్కడైనా మారణాయుధాలు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా కోఆర్డినేట్స్ వచ్చి మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇది కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఏవైతే వెహికల్ చెకింగ్ కానివ్వండి, కోఆర్డినేట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానివ్వండి మనకి సబ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. సో ప్రజలందరికీ అదే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ 10 daysలో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి, ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము. అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి, అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటి వరకే తీయలేదు. అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ ఇస్తాం అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లాధికారి నుంచి కూడా లేదు. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి, ర్యాలీస్ చేయడము, లేకపోతే పూలు వెళ్ళడము, పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లలో తిరగడము అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లో ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్స్తో బాధ్యత ఉంటుంది. సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో మీ ఇష్టము. బట్ దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి, పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.